జాతీయ పతాక రూపకర్త స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా విశాఖ వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయమని, పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ప్రాంతంలో ఒక కుగ్రామంలో జన్మించి 19 సంవత్సరాల్లోనే మహాత్మా గాంధీ గారిని కలిసి జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహామనిషి పింగళి వెంకయ్య గారు. ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించి ఒక జియాలజిస్ట్గా, ఒక అగ్రికల్చరిస్ట్గా పత్తి వెంకయ్య అని, డైమండ్ వెంకయ్య అని అనేక రూపాంతరాలు చెందిన మనిషి పింగళి వెంకయ్య. ఆయనకి భారతరత్న ఇవ్వాలని మోడీ గారికి కూడా లెటర్ రాయటం జరిగింది. కానీ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం, ఆయన్ని గౌరవించుకోవాలని ఎల్లవేళలా కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఎల్లప్పుడూ తెలియజేసేటట్టు, ప్రజలందరికీ తెలిసినట్టు ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒక మహానుభావుడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం